నమస్తే అండి. నేను మహాలక్ష్మి. వెల్కమ్ టు మహాలక్ష్మి గార్డెనింగ్ బ్లాగ్స్. ఈరోజు మా డైలీ రొటీన్ చూపిస్తున్నానండి. పొద్దున్నే ఉదయాన్నే కొంచెం ముందైతే కాఫీ పెట్టేసుకున్నాను. పాలు అయితే కాస్తానండి. ఇదిగో పాలు కాస్తాను, టీ పెట్టేసాను. కాకపోతే ఇప్పుడు దోశ వేస్తున్నానండి, రవ్వ దోశ. ఇడ్లీ పిండిలో కొంచెం గోధుమ రవ్వ వేసి రవ్వ దోశ వేస్తున్నాను. ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు. అట్ల కాడ కొంచెం వండిందండి, కొంచెం సరి చేసుకోవాలి. వంపు వచ్చింది, దాని గురించి కొంచెం ఇప్పుడు వేస్తాను మళ్ళీ దోశ. మళ్ళీ ఒకటి వేసుకుందాం. ఈరోజు ఈ దోశలోకి నేను చట్నీ ఏం చేయలేదండి. నిన్న ఇడ్లీ పిండి మిగిలిపోయిందండి. నిన్న పిండి ఉండిపోయింది కనుక కొంచెం ఉన్నది. ఆ పిండిలో కొంచెం గోధుమ రవ్వ అంటే కొద్దిగా వేసాను. నేనంటే నూక ఎక్కువ పోయానండి, ఇడ్లీకి తక్కువగానే ఉంటుంది. అందుకని కొంచెం నూక అయితే రవ్వ దోశలా ఉంటుందని గోధుమ రవ్వ వేసి వాటర్ వేసి కలిపాను ఇడ్లీ పిండిలో. లైట్గా వాటర్ వేసి కలిపి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, అల్లం, చాలా ఆయిల్ చాలా తక్కువ ఆయిల్ వేస్తాను. వీడియోని చూడండి, తప్పకుండా మహాలక్ష్మి గార్డెనింగ్ బ్లాగ్స్ చూడండి. ఈరోజు దోశ అయితే వేస్తున్నాను. దోశ అండి ఈరోజు మా టిఫిన్ అయితే రవ్వ దోశ అండి. ఇడ్లీ పిండిలో గోధుమ రవ్వ కలిపి దోశ వేస్తాను ఈరోజు. ఇదిగోండి దోశ అయిపోయింది. దీనికి అల్లం పచ్చడి కాంబినేషన్ బాగుంటుందండి. ఈ రోజు నేను చట్నీ చేయలేదు, నిన్నైతే చేశాను. అల్లం పచ్చడి అంటే వేరుశనగ గుళ్ళకు చట్నీ కూడా బాగానే ఉంటుంది, కొబ్బరి చట్నీ అయినా బాగానే ఉంటుంది. అల్లం పచ్చడి వేసి ఇదండి ఈరోజు మా టిఫిన్ అయితే. స్టవ్ వెలిగించి బియ్యం వేడబెడుతున్నాను. పప్పుకి పప్పు కొంచెం ద్వారగా వేసుకుంటుంది. పప్పు చాలా కమ్మగా ఉంటుంది. మామిడికాయ పప్పు వేసుకుందాం. హ్యాండ్ విరిగిపోయిందండి, ఇంకా వేయించలేదు. అన్నీ ఒక్కొక్కటి హ్యాండ్ విరిగిపోయింది. పోతే అన్నీ వరుసగా ఏదో ఒకటి పోతానే ఉంటుందండి. ఒకటి వాడేసేటట్టు ఒకటి ఏదో ఒకటి అవుతానే ఉంటుంది. కొంచెం కలర్ లైట్ కలర్ వస్తే చాలండి. బాగా ఎక్కువ వేసిపోయినా బాగోదు. సమానంగా వేయించుకోవాలి. వేయించేసి డబ్బాలో పోసుకోవచ్చు ఒకసారి. కాకపోతే మనం పూజలు అవి చేసుకున్నప్పుడు పనిచేయదు. డైలీ వాడకానికి అయితే పర్వాలేదు. వ్రతాలు, పూజలు అవి చేసుకున్నా పనిచేయదు. డైలీ మార్నింగ్ ఎవ్రీడే దీపం పెట్టుకునే వాళ్ళకి అయితే పర్వాలేదు, కానీ ప్రత్యేకమైన పూజలకి అయితే వేయించి పెట్టుకున్న పనిచేయదు. అందుకని నేను ఒకసారి పెట్టుకోను డబ్బాలో, ఎప్పటికప్పుడు వేయించుకుంటా. మన వీడియోస్ మహాలక్ష్మి గార్డెనింగ్ బ్లాగ్స్ వీడియోస్ తప్పకుండా చూడండి. వీడియోస్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వారైతే తప్పకుండా వీడియోకి సపోర్ట్ చేయండి. అదే లైవ్ కూడా చేస్తున్నాం కదండి, లైవ్ సపోర్ట్ చేయండి. లైవ్లో రండి, లైవ్ని డబుల్ టచ్ చేసి లైక్ చేయండి. లైవ్ వచ్చి చేసినప్పుడు తప్పకుండా రండి. అందరూ కూడా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వస్తే
వచ్చి కామెంట్ చేయండి తప్పకుండా లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబర్స్ వస్తున్నారో లేదో తెలియట్లేదండి మీరు కామెంట్ చేయక కామెంట్ చేస్తే తెలుస్తుంది కదా మీరు మన వీడియోస్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు అని తెలుస్తుంది తప్పకుండా లైక్ వచ్చి కామెంట్ చేయండి ఇలా చాలు తాగడం వేడి కొంచెం కదా చేయి పెట్టడానికి కొంచెం నీళ్ళు పెట్టి ఆవిరి పెట్టేస్తుంది వేడి మీద జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇప్పుడు వేడి కొంచెం తగ్గుతుంది కదా కడుగుతుంది రెండోసారి ఏం చేస్తుంది కడిగి పెట్టుకున్నాం కదండి నీళ్ళు పోస్తున్నాం నీళ్ళు సరిపోతాయి కొంచెం పప్పులో చిటికెడు పసుపు వేస్తుంది ఎందుకంటే పప్పు తొందరగా ఉడుకుతుందండి బాగా ఉడుకుతుంది పసుపు వేసుకోవడం వల్ల ఇదిగోండి పప్పు కడిగిన నీళ్ళు కదా ఇవి వేడి నీళ్ళు అనమాట చల్లారిన తర్వాత మన గార్డెన్ లో మొక్కలు పోసుకోవచ్చండి ఇది చాలా పోషకాలు ఉంటాయి మనం కడిగిన వాటర్లో ఈ నీళ్ళు పక్కన పెట్టి నేను చల్లారిపోయిన తర్వాత మొక్కలు పోసుకుంటాను పప్పు ఉడికిపోయిందండి మనం మామిడికాయ కోసుకున్నాం అన్నం వచ్చాను పప్పు ఉడికిపోయింది పొయ్యి మీద మామిడికాయలు పెట్టుకుందాము మామిడికాయలు కట్ చేసుకుని ముక్కలు కోసుకుని వాటర్లో కొంచెం ఉడకపెట్టుకుని పప్పులో కలుపుకుందాం ఇదిగోండి మామిడికాయ ముక్కలు కోసుకుందాం చాలా గట్టిగా ఉందండి మామిడికాయ పునాసకాయ కదా గట్టిగా ఉంటుంది సీజనల్ కాయ కాదనమాట ఎప్పుడు మధ్య మధ్యలో కూడా కాసే కాయ ఒక్కొక్క పునాసకాయ అయితే సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు కాస్తుంది ఒక్కొక్కటి అయితే ఒకలా కాస్తుంది అనమాట ఎప్పుడు కాసే చెట్టు కూడా ఉంది సంవత్సరం పొడికి కాసే చెట్టు ఉంటుంది అలాగే సంవత్సరానికి 3 సార్లు కాసే చెట్టు ఉంటుంది 2 సార్లు కాసే చెట్టు ఉంటుంది ఇది పులుపు ఎక్కువగా ఉండొచ్చండి కాయ ఎందుకంటే పునాసకాయ కదా ఇంకొక పునాసకాయ అయితే ఇంకా అసలు విపరీతమైన పులుపు మనం ఎక్కువ మామిడికాయ వేసుకున్నా చాలా పుల్లగా ఉంటది చిన్నకాయలు కదా 2 వేస్తున్నాను నేను కాస్తుంటేనే నాకు నోరు నీళ్ళు ఊరిపోతున్నాయండి మామిడికాయ కానీ నేను పులుపు అయితే ఎక్కువ తినను పులుపు ఏం తినలేను నేను ఎక్కువగా మాదిరి పులుపు అయితే పర్లేదు కానీ బాగా పుల్లగా ఉంటే పుల్లగా ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఉప్పు కారం చల్లుకుని మామిడికాయ ముక్కలు తింటారు అది మనకి సీజన్ లో కాసే కాయలు ఉంటాయి కదండి అవి అయితే ఉప్పు కారం చల్లుకుని మేము చిన్నప్పుడు అయితే తినేవాళ్ళం కదండి ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యాక అది మానేసాం చిన్నపిల్లప్పుడు విలేజ్ కదా మాది అప్పుడైతే కాయలు బాగా ఉండేవి ఎక్కువ బంగినపల్లికాయలు ఉప్పు కారం వేసుకుని పచ్చికాయలు తినేవాళ్ళం ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా అందరం కలిపి అలా తినేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఆడుకోవడాలు అవి ఏమి లేవు కదండి ఇంట్లోనే టీవీ చూడ్డాలు సెల్ పట్టుకుని ఉండాలి ఇంక ఇవే ఇప్పుడు పిల్లలకైతే మా అమ్మాయి కూడా అంతేలేండి ఇదివరకు అయితే ఇప్పుడైతే పెద్దదైంది
చిన్నప్పుడైతే మా అమ్మాయి కూడా ఇంట్లోనే అట్లా వాటర్ పోస్తుంది. ముక్కలు వేసేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఆ లైట్ వెలేయమన్నా స్టవ్ వెలిగించండి. పప్పుతో పాటు మామిడికాయ ముక్కలు వేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకుని ఉడకపెట్టేసుకుని డైరెక్ట్ గా పోపు పెడతారు. నాకైతే అలా ఇష్టం ఉండదు. ఆ టేస్ట్ అసలు నాకు నచ్చదు. నేనైతే ఇలా చేసుకుంటాను. పప్పు ఉడికిపోయిన తర్వాత 75% ఉడికిన తర్వాత అప్పుడు ముక్కలు వేసుకుని పప్పులోనే ఉడకబెట్టుకోవచ్చు. అలా కూడా చేస్తాను. అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడైతే పప్పు బాగా ఉడికిపోయిందండి. ముక్కలు విడిగా ఉడకబెట్టుకుని అందులో వేసుకుని కొంచెం ఒక పొంగు రానిచ్చి 2 పొంగులు రానిచ్చి అప్పుడు మనం పోపెట్టుకుంటే మామిడికాయ పప్పు బాగుంటుంది. మామిడికాయ ముక్కల్లో పసుపు వేసాం కదండి. ఇప్పుడు పప్పులో వేసాం. ఇందాక మామిడికాయ కన్ఫ్యూజ్ అవుతున్నాను కదా నేను చెప్తాను కదా ముందు వెనక ముందు చెప్తుంది మహాలక్ష్మి అని. ఇదండి ముక్కల్లో కొంచెం పసుపు వేసాను. పప్పులో కూడా కొంచెం వేసాను అన్నమాట. పప్పు బాగా ఉడుకుతుందని వేసాను పప్పులో అయితే. ఇప్పుడైతే ముక్కల్లో వేసాను. కొంచెం మరిగి ముక్కలు ఉడికిన తర్వాత కరివేపాకు కొంచెం అండి ఒక రెమ్మ పోపుకి కడిగి పెట్టాను. ఇది మనం ఉడికేటప్పుడు కరివేపాకు వేస్తే ఫ్లేవర్ దాంట్లో దిగి చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర ఉన్నా లాస్ట్ లో పప్పు ఉడికిపోయిన తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర సరిగా రావట్లేదు. ఇదిగోండి మామిడికాయ ముక్కలు ఉడికిపోయి మెత్తగానే ఉడికిపోయాయి. పప్పు ఇందులో వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసి ఉప్పు వేసి 2 కారాలు కొంచెం పొంగనిచ్చి కారం వేస్తున్నాను. తగినంత వేసుకుంటే టేస్ట్ తగ్గట్టు సరిపడగా రుచికి సరిపడగా కారం మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా కొంచెం కారం కొంచెం మరుగుతుంది కదండి. కొంచెం చిక్కబడుతుంది. దగ్గరికి వస్తుంది. ఉప్పు వేస్తున్నాం. కొంచెం పడద్దండి. ఇది కూడా వేస్తాం. మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు. పప్పు ఉడికే లోపల మనం పోపు రెడీ చేసి పెట్టుకున్నాం. ఇదిగోండి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు పై పొట్టు తీసి ఉంచాను. అలాగే వెల్లుల్లిపాయలు చెరగొట్టుకుందాం. కొంచెం కట్ చేసుకోవచ్చు. చెతకొట్టుకోవచ్చు. ఇదిగోండి నేనైతే ఒక్కొక్కసారి కట్ చేస్తాను. కత్తితో చాకుతో కట్ చేస్తాను. పెద్దవైతే సమానంగా ఉంటే ఇలా క్రష్ చేసినవి అయితే ఫ్లేవర్ దిగుతుందండి. కట్ చేసింది అంత ఫ్లేవర్ దిగదు. వాషింగ్ మిషన్ వేసానంటే అయిపోయింది. అది అరుస్తుంది. కట్టాలి. మనం వంట అయ్యేటప్పటికి దాని పని అయింది. కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు కొద్దిగా మినపప్పు చాలండి. ఇది మన పోపు సిద్ధమైంది. చల్ల మిరపకాయలు వేయించుకుంటాం కదా. మామిడికాయ పప్పు అంటే కంపల్సరీ చల్ల మిరపకాయలు ఉండాల్సిందే. ఇవ్వండి. ఇవ్వండి గుమ్మడి వడియాలు. గుమ్మడి వడియాలు ఇదిగోండి 2 పొంగులు పొంగనిద్దాం. కొంచెం పలచగానే అయింది. కొంచెం చిక్కబడద్దండి మనం చల్లారిన తర్వాత. సరిపోయింది. పర్ఫెక్ట్ గా ఉంది. పులుపు కూడా సరిపోయింది. 2 నిమిషాలు మళ్ళీ ఒక పొంగు పొంగనిద్దామండి. మరగనిద్దాం. తీసేసుకొని పోపు పెట్టుకుందాం. కదండి ఇది బాండిల్ పెట్టాను కదా. ఇది తడారిక ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మిర్చి వేయించుకున్నాం. అదే చల్ల మిరపకాయలు గుమ్మడి వడియాలు వేయించుకున్నాను.
గుమ్మడి అని కొంచెం ఇలా నొక్కుకొని వేయించుకుంటే అండి లోపల బాగా వేగుతుంది. ఇదిగోండి మిర్చి, మిరపకాయలు, చల్ల మిరపకాయలు, గుమ్మడి వడియాలండి. ఈ రోజైతే మన పప్పులోకి నూనె స్టవ్ కట్టేస్తానండి. అయినా కానీ సరిపోద్ది. ఈ ఆయిల్ ఎక్కువే కానీ ఉంచేస్తున్నాను ఈసారి తీయట్లేదు. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి కొంచెం అలా చూడండి. పొయ్య మంట పెట్టకపోయినా పోపు సరిపోయింది. మనం ఇలా నూనె కాగితే కనుక ఇలా వేసేసుకుంటే సరిపోద్ది. లేకపోతే పోపు మాడిపోతుంది. పోపు వేయగానే అండి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా పప్పులోకి దిగుతుంది. లేకపోతే కొంత బయటకు వెళ్ళిపోతుంది. చూసారా, ఈరోజు మన గుమ్మగుమ్మలాడే మామిడికాయ పప్పు అండి. ఇది పునాస మామిడి పప్పు. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. ఈ వడియాలు నంచుకొని మామిడికాయ పప్పు వేసుకునేది సూపర్ ఉంటుందండి. పప్పు, మామిడికాయ, మిరపకాయలు, వడియాలు, పెరుగండి. మా వారికి, ఇది మాకు రైస్ అయిందండి ఈరోజు వంట అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వీడియోని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మేము పెట్టే లైవ్ కూడా సపోర్ట్ చేయండి. లైవ్ చూడండి. సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైవ్కి వచ్చి లైవ్ సపోర్ట్ చేసి డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి లైవ్ లో తప్పకుండా. అలాగే వీడియోని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖంగా బాగుంటుంది.